Subscribe and share my channel Sudarsana. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 9వ స్కందము. భగవంతుడగు శంకరుని శంఖచూడుని ఇరుపక్షములందు భయంకరమైన యుద్ధము. శంఖచూడుల యుద్ధము. శంకరుడు వదిలిన త్రిశూలముతో శంఖచూడు భస్మమగుట. సుధాముడు గోపకుని స్వరూపముతో విమానము ద్వారా గోలోకమును చేరుకొనుట. శ్రీహరి మిగుల ఆతృతతో ఒక వృద్ధ బ్రాహ్మణుని వేషమున యుద్ధభూమికి వచ్చాను. దానవరాజకు శంఖచూడునితో చెప్పసాగాడు. వృద్ధ బ్రాహ్మణ రూపమున అచ్చటికి వచ్చిన శ్రీహరి శంఖచూడునితో చెప్తున్నాడు, రాజా, నీవు బ్రాహ్మణుడినైన నాకు దయతో భిక్ష నొసగుము. ఈ సమయమున సకల శక్తులను ప్రసాదింపగల యోగ్యత నీకు కలదు కనుక నీవు నా కోరికను నెరవేర్చుము. నేను ఈహలేనివాడను, దప్పిక కొన్నవాడను, వృద్ధ బ్రాహ్మణుడను. మొదట ఇచ్చేదనని ప్రతిజ్ఞ చేయుము, తరువాతనే నేను నా కోరికను తెలిపెదను. రాజేంద్రుడగు శంఖచూడు అత్యంత ప్రసన్నుడై ఇట్లు పలికెను, అవునవును, ఇది సముచితమే. నీవు దేనిని కోరినను నేనిచ్చుటకు సంసిద్ధుడను. అప్పుడు తన మాయను వ్యాపింపజేయుచు ఆ వృద్ధ బ్రాహ్మణుడు చెప్తున్నాడు, నేను నీ కృష్ణ కవచమును కోరుచున్నాను. అతని మాటను విని సత్యప్రతిజ్ఞుడగు శంఖచూడు వెంటనే ఆ దివ్య కవచమును అతనికిచ్చాను. అతడు దానిని పరిగ్రహించాను. అప్పుడు ఆ శ్రీహరి శంఖచూడుని వేషమును దాల్చి తులసి దగ్గరకు వెళ్ళాను. అచ్చటకు వెళ్ళి కపటముతో ఆమెతో నవ్వులు పరిహాసములు చేశాను. ఇట్లు కపట వ్యవహారముతో శంఖచూడుని రూపమున తులసి సతీత్వము భంగమయ్యాను. వాస్తవమునకు తత్వరూపమున ఆమె ఆ శ్రీహరికి పరమ ప్రియురాలగు పత్నియే కదా. సరిగ్గా అదే సమయమున శంకరుడు శంఖచూడుని మీద ప్రయోగించుటకు శ్రీహరి తనకిచ్చిన త్రిశూలమును చేతబట్టెను. గ్రీష్మ ఋతువు నందలి మధ్యాహ్నకాలపు సూర్యుని వలె ప్రళయకాలపు ప్రచండాగ్ని వలె ఆ త్రిశూలము ప్రకాశించుచుండెను. అది దుర్నివార్యమై దుర్ధరమై వ్యర్థము కానిదై శత్రు సంహారకమై ఉండెను. సకల శస్త్రముల సారమగు ఆ త్రిశూలము తేజస్సునందు విష్ణుచక్రమును పోలి ఉండెను. ఆ భయంకర త్రిశూలమును శివకేశవులిద్దరే ఎత్తగలరు. అన్యులెవరికిని అది అలవి కాదు. అది సాక్షాత్తు జీవించి ఉన్న బ్రహ్మయే. దాని రూపమునందెప్పుడునూ మార్పు ఉండదు. అందరూ దానిని చూడలేరు. నారద, అఖిల బ్రహ్మాండమును సంహరించు శక్తి ఆ త్రిశూలమునకు ఉన్నది. భగవంతుడగు శంకరుడు లీలగా దానినెత్తి పట్టుకొనెను. శంఖచూడుని మీద దానిని విసిరివేశాను. బుద్ధిపూర్వకముగా యోగాసనారూఢుడయ్యాను. భక్తితో అనన్య చిత్తముతో భగవంతుడగు శ్రీకృష్ణుని చరణకమలములను ధ్యానించసాగాను. త్రిశూలము కొద్దిసేపటి వరకు అచ్చటనే తిరుగుచుండెను. తరువాత అది శంఖచూడుని మీద పడెను. అది పడిన వెంటనే ఆ దానవేశ్వరుడు అతని రథము అన్నీయును కాలి భస్మమయ్యను. దానవుని శరీరము భస్మమగుట తోడనే అతడొక దివ్య గోపకుని వేషమును ధరించెను. అతడు కిశోరావస్థలో ఉండెను. 2 దివ్య భుజములతో శోభిల్లుచుండెను. అతని చేతిలో మురళి దేదీప్యమానముగా ఉండెను. రత్నమయ భూషణములతో అతని శరీరము అలంకరింపబడి ఉండెను. ఇంతలో ఆకస్మికముగా సర్వోత్తమ దివ్యమణులతో నిర్మించిన ఒక దివ్య విమానము గోలోకము నుండి దిగివచ్చెను. అందులో నలువైపులా సంఖ్యాకులైన గోపికలు ఆసీనులై ఉన్నారు. శంఖచూడు దానిని అధిరోహించి గోలోకమునకు వెళ్ళిపోయాను. మునీంద్ర, ఆ సమయమున బృందావనమునందు రాసమండల మధ్యమున భగవంతుడగు శ్రీకృష్ణుడు భగవతి రాధికతో విరాజమానుడై ఉండెను. అచ్చటకు చేరుట తోడనే శంఖచూడు భక్తితో తల వంచి వారి చరణ కమలములకు సాష్టాంగ ప్రణామము చేశాను. తమ చిరసేవకుడగు సుధాముని చూసి ఆ ఇరువురి శ్రీముఖములు ప్రసన్నతతో వికసితములయ్యను. వారు మిగుల ఆనందముతో అతనిని తమ ఒడిలోనికి తీసుకున్నారు. తరువాత ఆ త్రిశూలము మిగుల వేగముగా భగవంతుడగు శ్రీకృష్ణుని దగ్గరకు తిరిగి వచ్చెను. శంఖచూడుని అస్థికలు శంఖములుగా ఉత్పన్నములయ్యను. ఆ శంఖములు అనేక రూపములలో విలసిల్లెను. అవి దేవతల పూజయందు నిరంతరము పవిత్రములుగా తలంచబడిను.
ఆ శంఖజలమును శ్రేష్టముగా భావించెదరు. దేవతలను ప్రసన్నులను చేసుకొనుటకు అది గురి తప్పని సాధనము. ఆ పవిత్ర జలము తీర్థముగా భావింపబడును. కేవలము దాని ఎడల భగవంతుడగు శంకరునకు ఆదరమే కాదు, శంఖధ్వనియగు ప్రతి చోటను లక్ష్మి సముచితముగా విరాజమానయ్యుండును. శంఖజలముతో స్నానము చేసినవాడు సమస్త తీర్థములందు స్నానము చేసిన ఫలమును పొందును. శంఖము సాక్షాత్తు భగవంతుడగు శ్రీహరి యొక్క అధిష్టానము. శంఖమున్న చోట భగవంతుడగు శ్రీహరి భగవతి లక్ష్మిని కూడి సదా నివాసముండును. అమంగళములు దూరముగా పరిగెడిపోవును. అక్కడ శివుడు కూడా శంఖచూడుని సంహరించి తన లోకమునకు వెళ్ళిపోయాడు. ఆయన మనస్సులో అపారమైన ఆనందముండెను. వృషభారూఢుడై తన గణములతో కూడి వెళ్ళిపోయాను. దేవతలు కూడా తమ రాజ్యమును తిరిగి పొంది హర్షాతిరేకమును అనుభవించారు. స్వర్గమునందు దేవదుందుబులు మ్రోగాయి. గంధర్వులు కిన్నరులు యశోగానములు చేశారు. భగవంతుడగు శంకరుని మీద పుష్పవృష్టి కురియసాగింది. దేవతలు మునిగణములు భగవంతుడగు శంకరుని అనేక విధములుగా ప్రశంసించారు. శుభం. Subscribe and share my channel Sudarsana.